యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతంత్ర చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు మంచి మంచి శారీస్తో అంటే నేను కట్టుకున్న చీర లాంటి చీరలతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఉప్పాడ కాటన్ శారీ, ఇలా గోల్డ్ బార్డర్ లా వస్తుంది. హెవీ క్వాలిటీ, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇలా ఉంటుంది చీర వచ్చేసి. ఈ చీర ఇలాంటి చీరలో అంటే ఇదే ప్రింట్ కాదు, ఈ మోడల్లో అంటే ఈ ఐటెంలో ఇంత లైట్ వెయిట్ ఉంటాయి, ఇలాగే ఉంటాయి. నేను కట్టుకుంటే ఎంత బాగుందో అలాగే ఉంటాయి. సేమ్ కాంబినేషన్ అంటే నేను ఇవ్వలేను, కానీ నేను ఏదైనా ఓ చీర నాకు అరిటాకు గ్రీను అంటే ఇది పెసలు పొట్టు కలర్ అండి. పెసలు కొంచెం పాత పెసలు అయిపోయిన పొట్టు కలర్, లైట్ గ్రీన్. ఈ చీర అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఇంకా కట్టుకుంటే కట్టుకున్నట్టు లేదు. చీర ఇలా ఉంటుంది. బాగుంది కదా, ఇలా ఉంటుందండి ఈ చీర. నేను బ్లౌజ్ కుట్టించుకుని, మాకు బాగా కుడతాడు మా టైలరు, కుట్టించుకుని మీకు ఇలాంటి చీరలే అచ్చంగా చూపించాలని మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని తెలియచేసుకుంటూ నా ఛానల్ బాగా ఫాలో అవుతున్నారండి. నిన్న చూపించిన సూపర్ నెట్ శారీస్ కోసం చాలామంది నిన్న కొత్తగా ఒక 100 మంది వరకు జాయిన్ అయ్యారు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కొత్త వారు వచ్చేటప్పుడు ఊరికే కాల్స్ వచ్చేస్తాయి. దయచేసి ఎవరు ఫోన్ చేయకుండా వాట్సాప్కి వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో అడిగితే నేను వాటికి వివరాలు చెప్తానమ్మా. కాల్ చేసినందువల్ల నేను ఎత్తలేకపోవచ్చు, దానివల్ల ఉపయోగం కూడా లేదు నిజంగా చెప్పాలంటే. ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది. నా ఛానల్ పాత వీడియోల్లో అయితే నా నెంబర్ వచ్చేసి 8555929044 అని నెంబరు తమ్మునేలు ఉన్న వీడియోల్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది నోట్ చేసుకుని పెట్టుకుంటే మీకు నచ్చితే కొనుక్కొచ్చి, లేకపోతే లేదు. అడగటం అయితే తప్పలేదు, కానీ ఒక 20 చీరలు 15 చీరలు ఫోటోలు పెట్టేయద్దు. కొత్తగా వచ్చేవారు బాగా విసిగించేవారు. నిన్న ఒక 10 నుంచి 15 మంది నెంబర్లు బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఊరికే అడుగుతారు ఇన్ఫర్మేషన్ అంతే, డిగ్నిటీగా ఉండి కూడా. అలాగే అమెరికాల నుంచి కూడా ఊరికే ఎంక్వైరీలు చేసేసి 10 చీరలు. అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా అంటండి 3000 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోలేరంట. డీపీలు చూస్తేనేమో ఇక్కడికే డ్రెస్సులు వేసుకుని చాలా స్టైల్గా కళ్ళజోళ్ళు పెట్టుకుని ఉన్న డీపీలు, చీర మాత్రం 3000 కూడా కొనుక్కోలేరంట. అమెరికా నుంచి నాకు ఫోన్లో పాపం వీళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ మదర్కి కొంటారేమో అని, నేను ఎంతో దూరంగా ఉన్నారు కదా, నా ఛానల్ నచ్చి వచ్చారు కదా అని ఎంతో ఇష్టంగా రిప్లై అయితే, నా బడ్జెట్ అది కాదు మేడం అంటే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఈ రోజుల్లో అసలు ఆ చీర నచ్చాలి, కానీ రేటుకి కూడా ఎవరు వెనకాడట్లేదండి. దానివల్ల నాకు ఆశ్చర్యం వేసింది. సరే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కొనుక్కోండి, లేదంటే లేదు. అడగటం తప్పని నేను అనను. ఒక వీడియో ఒకే మోడల్ చీర అనుకోండి, ఒకటి పెడితే సరిపోతుంది. మీకు నచ్చినవన్నీ పెట్టేసి రేట్ నచ్చలేదని వెళ్ళిపోవటం తప్పు. మీకు మోడల్ కోటి పెట్టుకుని నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిది ఈ చీర ఇలాంటివి మీకు చూపించాలని, అందులోనే ఇది కలర్ అండి. ఉప్పాడ కాటను. ఇది చాలా లైట్ వెయిట్ పోతరేకులా ఉంటుందండి చీర వచ్చేసి. మన్నికి కూడా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం డ్రైవర్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకుని తర్వాత మీరే చేసేసుకోవచ్చు హోమ్ వాష్. అన్నవార్చిన నీళ్ళ గెంజి పెట్టుకున్నా సరిపోతుందండి, లైట్గా. అంత బాగుంటాయి చీరలు. అదొకటి. అదే ప్రింట్తో ఫస్ట్ ఇది కుట్టించుకుందాం అనుకున్నాను నేను. సర్లే ఇదేందుకులే అని దానికి వెళ్ళాను అనమాట. ఇదొకటి. చీరలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలరు బ్లౌజ్ వస్తుందండి. చీర ఎలా ఉంటుంది. ఓకే, అదొకటి. స్క్రీన్ షాట్ తీసుకోండి, నచ్చితే స్క్రీన్ షాట్. ఇదొకటి. ఇలాగా సేమ్ నేను కట్టుకున్నది ఎలా ఉందో ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి. అది గమనించండి. ఓకేనా? చాలా నచ్చినాయి. ఇంకో ఈ చీర కట్టుకున్నాక అనిపించింది ఒక 4 చీరలు మంచి మంచి కలర్స్ తీసి కుట్టించుకుందాం, ఈ సమ్మర్కి బాగుంటాయని. అస్తమాను నైటీలతో ఉండలేం కదా, కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తే ఈ బ్యాంక్ అని గుడికని బాగుంటాయిలే అనేసి అనిపించింది. ఇదొక చీర అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ చీరలు అయితే. ఇది కూడా కుట్టిస్తాను. అలాగే అన్నీ ఓపెన్ చేయను. ఇదొకటి గ్రీన్ బార్డర్. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్నదే సేమ్ ప్రింట్. ఇదొకటి. అదిగోండి వైలెట్ కలర్ అంటే ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ చూడండి, నాది ఈ కలర్ వచ్చింది కదా, ఈ బ్లౌజ్ వచ్చింది. అలాగే ఆ కలర్ వస్తుంది. దీని మీద కూడా పడ్డానండి. ఒక 4 చీరలు కుట్టించాలని డిసైడ్ అయిపోయాను అనమాట. మీకు నచ్చితేనే. ఇవి ఇంచుమించు క్రేప్ శారీ అమ్ముతాను కదా నేను, మీకు చాలామందికి తెలుసు. క్రేప్ శారీ రేట్లో ఉంటాయండి. ఓకే,
ఎంత బాగుందో. ఇది కూడా పింక్ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. ఇది ఒక చీర. ఇదైతే ఇలాగా ఫిష్ వచ్చి ఇలా గ్రీను. ఇది కూడా నాదే. 3 నుంచి 4 చీరలు సెలెక్ట్ చేస్తున్నాను ఇందులో. ఇదొకటి, 3 చీరలు. ఇది బ్లాక్ అండి, చాలా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి మీకు ఈ కాటన్ చీరలు బాగుంటాయని చూపిస్తున్నాను. ఓకేనా? చాలా స్టాక్ ఉంది, అంతా కొత్త స్టాకే. అదిగోండి, ఇది బ్లౌజ్ వస్తుంది చింతగింజ కలర్. అదిగో ఈ బార్డర్ కలర్. ఈ చీర కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎంత బాగుందో అలాగే ఉంటుందండి. ఇవి మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయండి. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఫ్లవర్ వస్తుంది. లైట్ సర్ప్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలాగా. శారీ అంతా అలా ఉంటుంది. బార్డర్ కలర్ కదా అందుకు. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే? ఈ చీర అద్భుతంగా ఉంది. దీంట్లో బ్లాక్ ఒకటి ఉండాలి, అయిపోయింది. ఈ చీర అనుకుంటున్నాను చూద్దామా అని. ఇదొక కలర్ అండి, గ్రే. ఎలిఫెంట్ బ్లూ కాదు, గ్రే కాదు, బ్లాక్ కాదు, ఆ కలర్. దీని మీద ఒకటి పడిందండి మనసు. ఇది కూడా నాదే. ఇదిగోండి, ఇది కూడా నాదే. లైట్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఇదిగోండి, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. దీనికి ఇదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్న సేమ్ శారీ ప్రింట్ లైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఇదొకటి అండి. ఇదే చీర, సేమ్ చీర. ఇదొకటి, ఇదొకటి. మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకోండి. నేను అనుకున్నది ఈ కలర్ కాదంటే కొద్దిగా ఏమన్నా ఇటు అటుగా ఉండొచ్చు, వేరియేషను చూసుకోండి. మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకే? ఇది కూడా ఉంది అవైలబుల్గా. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ వస్తుంది, పింక్ అండ్ అదిగోండి అలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అట్లా కొమ్మలో. ఇది కూడా నాదే. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషను అసలు ఎంత అందంగా ఉందంటే అదిగోండి. ఇదే బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. పువ్వు చూసారా ఎంత బాగుందో. ఇట్లా దివ్య సౌందర్య సరళ సద్భావన దివ్య కారుణ్యదాన. ఇది ఒకటండి, గోవులు వచ్చి ఎల్లో వచ్చి శారీ ఇదంతా. ఇది మాకు తిరుపతి నుంచి శాంతి ఉన్నారు, టీటీడీ దేవస్థానంలో ఉద్యోగం. ఆవిడకి చాలా ఇష్టం అలా ఉన్న చీరలు, లైట్ కలర్స్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది కూడా ఎంత బాగుందోనండి. బ్లాక్ బ్లౌజ్ వచ్చింది దీనికి. అదిగోండి చూసారా. అసలు కట్టుకుంటే ఇది అదే ఈ చీర కట్టుకుంటే నేను అందరూ నన్ను వాళ్ళు ఇది ఈ చీర అడుగుదురు. బాగుంది కదా. ఓకే? ఇదొకటి. అసలు ఎంత అందంగా ఉందంటే అండి చీర కట్టుకుంటే అసలు ఇంకంతే. 2 రోజులు 3 రోజులు ఒంటి మీద ఉన్నాయి ఏం కాదనమాట, అంత అందంగా ఉంది. ఇదిగోండి, ఇదొకటి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇది ఇప్పుడు బ్లాక్ చీర చూపించాను కదా, అలాంటి ప్రింట్లో ఇదొక కలర్. ఇది కూడా చాలా బాగుందండి డిజైన్. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. మీ బంధువులందరికీ షేర్ చేయండి అని తెలియజేస్తూ, అలాగే నన్ను కొంచెం అంటే ప్రేమ ఎక్కువైపోయో ఏమో నా మీద, ఫోన్లు అయ్యి చేసి వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదని ఫీల్ అవ్వద్దు. వాయిస్ మెసేజ్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తానండి చూసుకుని. వెంటనే ఇవ్వలేదంటే నేను ఒంటి చేతితో చాలా పనులు చేసుకోవాలి. అందువల్ల నాకు రిప్లై ఇవ్వట్లేదు, ఈవిడ నాకు సమాధానం చెప్పట్లేదని ఫీల్ అవ్వద్దు. నిజమైన ప్రేమ ఉంటే వెయిట్ చేయండి, లేదంటే మీ పని మీది, నా పని నాది. ఇది కూడా ఇలాగా అదిగోండి ఇలా ఉంటుంది. బ్లాక్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా పెసలో పొట్టు కలర్ లాగే ఉంటుందండి. చాలా అద్భుతం. ఇంక ఇది ఉంది. ఇంకా నేను చెప్పాను కదా 4 శారీస్ తీసుకుంటానని, అందులో ఇదొకటండి. అందులో ఇదొకటి. ఇది గ్రే కలర్. ఇదిగోండి, ఇది బ్లౌజు.
కట్టుకుంటే ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీరలాగే చాలా అందంగా ఉంటుందండి. ఎంత బాగుంది చూసారా చీర. అదే పెద్ద వీడియో మళ్ళీ ఇదే చీర కట్టుకుని ఈ చీరలన్నీ పెద్ద వీడియో మా ఫోటోగ్రాఫర్ గారితో కూడా నేను ఈ పెద్ద వీడియో చేస్తానండి. దీన్ని ఇదొకటండి. ఇది బ్లౌజ్ వచ్చి మంచి ఇంకు బ్లూ అంటే నీలిమందు బ్లూ అండి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇంకా నిన్న చీరలోది ఇదిగోండి, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. నిన్నటి చీరలండి ఇవి, నిన్న వీడియోలో చీరలు. ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇది కోట గడి వేరే వచ్చిందన్నాను కదా, అలా గడి అనమాట. ఇది వేరు. ఇదొకటి అవైలబుల్గా ఉంది. అందులోనే క్రాస్ డిజైన్ గోల్డ్ ప్రింట్తో ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇది కూడా ఆ కోట గడి. అలాగే ఇది కూడా కోట గడి అండి. ఈ చీర కూడా కుట్టిస్తాను. ముందు చూసినప్పుడు అడగరు, నేను కట్టుకుంటే అడుగుతారు. అబ్జర్వ్ చేయండి. ఇదొకటి అవైలబుల్గా ఉందండి. ఈ గ్రే ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి అవైలబుల్గా ఉంది. అలాగే నరసాగ్రహారం అంటే మా భీమవరంలోనే ఒకళ్ళు 2 చీరలు కావాలని చెప్పి పొద్దున్న ఇంటికి వచ్చి పట్టుకెళ్తామని చెప్పి ఓకే చేసుకున్నాక కవర్లో పెట్టుకున్నాక రేపు వస్తామని ఇంకా ఫోన్ ఎత్తడం మానేశారండి. ఫోన్లో ఎన్ని చేసినా రిప్లై ఇవ్వలేదు. ఇంకా తెలుసుగా మీకు, నెంబర్ బ్లాక్ చేస్తే డీపీ తీసేసుకున్నారు. అంటే దొంగ మొక్కలు అనమాట. వీళ్ళు కొనుక్కోపోతే నాకు నష్టమా? నేను డీపీలు బట్టి అర్థమైపోతున్నాను చాలా వరకు. నాకు డీపీలు చూస్తే వాళ్ళు ఏంటి కొంటారా లేదా నాకు చాలా వరకు తెలిసిపోతుంది. అయినా సరే వెయిట్ చేస్తాను, చెప్తాను నా తప్పు లేకుండా. ఇంకా వాళ్ళు ఆడుకున్నారనుకోండి నెంబర్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు కాకపోతే నాకు ఇంకా చీరలు అమ్ముడవ్వా, లేకపోతే నేను కాకపోతే వాళ్ళకి చీరలు దొరకవా. అది అందుకు శాడిజం ఉండొద్దు, ఎవరికి శాడిజం వద్దు. నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఆడుకుందాము, ఏమన్నా కామెంట్ చేద్దాము, నాకు మిమ్మల్ని తక్కువ చేయవలసిన అవసరం లేదు, నన్ను తక్కువ చేయవలసిన అవసరం మీకు కూడా లేదు. ఓకే. ఇవి సూపర్ నెట్లు అండి. ఇక్కడ నుంచి ఈ 3 చీరలు, ఇది ఇందులో ఇంకో కలర్ అది అడుగుతున్నారు బాగా, ఇది అవైలబుల్గా ఉంది. ఇది క్రాస్ డిజైన్, ఇది కుచ్చిళ్ళ టెంపుల్ పింక్ అండ్ గ్రీన్, ఇది అవైలబుల్గా ఉంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. కలంకారీ ప్రింట్తో క్రాస్ డిజైన్, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఈ సూపర్ నెట్లు ఈ 5 చీరలు అవైలబుల్ ఉన్నాయండి. అలాగే కోటాల్లో ఇదొకటి అవైలబుల్ ఉంది. ఇది క్రాస్ డిజైన్, ఇది అటు ఇటు బార్డరు, సేమ్ కాంబినేషన్లే. ఇది అటు ఇటు బార్డరు, ఇది పింక్. తర్వాత మీకు మనస్ఫూర్తిగా నచ్చి కొనుక్కున్నాక డ్యామేజ్ వస్తే తిరిగి తీస్తాను తప్ప, లేకపోతే చీర నచ్చలేదంటే పంపించను. 1కి 100 సార్లు ఆలోచించుకుని కొనుక్కోవాల్సిందిగా కోరి మీ అందరినీ ప్రార్థిస్తున్నానండి. మొహమాట పెట్టేసి నాకు బాగా స్నేహితులని, అందుకే నేను యూట్యూబ్లో కూడా ఎవరితోటి ఎక్కువ ఫోన్లు అయ్యి మాట్లాడిన, ఎందుకంటే మొహమాటాలు ఎక్కువైపోతాయండి. మాట నాది ఇలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఎక్కడ తగ్గను, అంత తగ్గించి బతిమాలేసి నేను ఎవరిని చీరలు కూడా అమ్మను. ఓకే. ఇవేనండి శారీస్. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ వేయండి. ఇదే ఈ వీడియో రీల్స్లో కూడా ఉంటుంది, అక్కడ కూడా కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, అక్కడ కూడా చూసి కొన్ని లైక్లు కొట్టండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.